బుల్లెట్ ఇంతే ఉంటుంది కానీ అదే కాలిస్తే దూసుకుపోతుంది. అట్లనే ఇక్కడ బుడ్డోడు కూడా చాలా చిన్నోడే కానీ అదే నోరే ఇప్పితే కరెంట్ అఫైర్సే గనగన చెప్పేస్తున్నాడు. నిజంగానే బుడ్డోన్ని నాలెడ్జ్ చూస్తే కడుపులా కంప్యూటర్ మింగిండా అన్నంత అనుమానం పోతారు. కావాలంటే మీరే ఇనుర్రి. చిన్న స్టార్ట్ చేయరా. ఇట్లా జెండాలు చూపిస్తే దేశాల పేర్లు ఎప్పుడే కాదు, ఆ దేశాల రాజధానుల పేర్లు కూడా అలా ఓకగా చెప్పేస్తున్నాడు. బంగ్లాదేశ్ ఢాకా, భూటాన్ థింపు, బ్రునై బందర్ బెగ్వాన్, కంబోడియా ప్నమ్ పెన్, బీజింగ్, సిప్రస్, నికోసియా. ఇట్లా దేశ రాజధానుల పేర్లే కాదు, రాష్ట్రాలు వాటి రాజధానుల పేర్లు కూడా మస్తు ఈజీగా చెప్పేస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, జార్ఖండ్, రాంచీ, ఉత్తరప్రదేశ్, లక్నో, పంజాబ్, చండీగఢ్. నిజంగా ఈ బుడ్డోని మైండ్లో ఏం చిప్పు పెట్టుకొని పుట్టిండో కానీ వీడు చెప్పేటి వింటుంటే మాత్రం మన మైండ్ బ్లోయింగ్ అంతే. వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ బాబు ఐడెంటిఫై చేయగలడు. రైటింగ్ కూడా మేము ఓన్లీ నేను ఏ ఒకటి నేర్పించాను, బట్ జెడ్ వరకు రాసేసాడు. బుడ్డోని పేరు బెల్లం కూడా రియాన్జగ రామనారాయణ రాజు. పేరు పెద్దగున్నందుకో ఏమో చిన్న వయసులోనే పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. కాకినాడ జిల్లా తుని వీళ్ళది. యూకేజీ నుంచే మస్తు యాక్టివ్గా ఉన్నాడట. వీళ్ళ అక్క అట్లాస్ మ్యాప్ చూసే ఇవన్నీ నేర్చుకున్నాడట. ఇప్పుడు 185 దేశాల జెండాలు గుర్తుపట్టుడే కాదు, వాటి రాజధానుల పేర్లు, మన రాష్ట్రాలు వాటి రాజధానుల పేరు కూడా రెడీ అనే లోపే చదివేస్తున్నాడు. మరి ఇంత చిన్న వయసులోనే ఇంత స్పీడ్గా ఉన్నాడంటే ఇంకా పెద్దగా అయితే ఇంటర్నెట్ కంటే కూడా ఇరుగా ఫాస్ట్ అవుతాడు కావచ్చు. తమ్మి, నీ టాలెంట్కు టేక్ ఎబో. భవిష్యత్తులో బైపీసీ చదివి ఇంజనీర్ కాకుండా నీ టాలెంట్కు సరిపోయే ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.